Hello everyone, welcome to our class, Amma. Now, this is a third lesson in the middle. So I will complete this lesson, Amma, in this class. In next class, I will give FA1 revision. Okay, children. Where I stopped, Amma? Now, let's start climate. You will learn about climate in the desert places. Okay. Now, the Sahara Desert or the Great Indian Desert has an extreme type of climate. In summer it is very hot in the day while the nights are cooler. Yes, in the daytime is a very hot and nighttime is very cool. In winter the days are warmer and the nights are very chilly. What is the in winter daytime is very warm. అంటే ఎక్కువ వేడి ఉంటుంది అండ్ నైట్ టైం వెరీ చిల్ అంటే చాలా కూల్గా ఉంటుంది. ఇట్ ఈస్ బికాస్ ద శాండ్ గెట్స్ హీటెడ్ అప్ ఫాస్ట్ ఇన్ ద డే అండ్ కూల్స్ అండ్ డౌన్ క్విక్లీ ఎట్ నైట్. వాట్ ఇస్ దట్? టోటల్ శాండ్ ఉంటుంది డెజర్ట్లో. టోటల్ శాండ్ ఇసుక ఉంటుంది కాబట్టి సో ఇసుక అనేది ఏం చేస్తుంది, నా డే టైంలో ఆ హీట్ అంతా అబ్జర్వ్ చేసేసుకొని చాలా వేడిగా ఉంటుంది అండ్ నైట్ టైం స్లోగా క్విక్లీ ఇక్కడ ఇన్ నాట్ స్లోగా క్విక్ కాదు, ఏంటి చాలా క్విక్లీ హీట్ అనేది డౌన్ అయిపోతుంది. సో ఎట్ నైట్ టైమ్ ఈజ్ కూల్. ద డెజర్ట్ ఈజ్ ఆల్మోస్ట్ డ్రై. ఎస్, డెజర్ట్ ఈజ్ ఆల్మోస్ట్ డ్రైగానే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ అనేవి, రెయిన్ ఫాల్స్ అనేవి తక్కువగా ఉంటాయి అండ్ వాటర్ ఫాల్స్ ఆల్సో వెరీ లెస్. సో deserts అనేవి డ్రై ప్లేసెస్. ఇట్ ఈస్ రిసీవ్స్ వెరీ లిటిల్ రెయిన్ఫాల్. ఎస్, అక్కడ చాలా తక్కువ రెయిన్ఫాల్స్ ఉంటాయి, అంటే వర్షపాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సమ్ టైమ్ ఇట్ డస్ నాట్ రైన్ ఫర్ ఇయర్ టుగెదర్. సమ్ టైమ్స్ కొన్ని టైంలో సమ్ టైమ్స్ రెయిన్స్ అనేవి కొన్ని ఇయర్స్ తర్వాత, అంటే టూ త్రీ ఇయర్స్ తర్వాత కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ మనకంటే డైలీ ప్రెసెంట్ అయితే డైలీ పడుతూనే ఉంది, బట్ డెజర్ట్లో ఇయర్స్ వన్స్ పడటమే గ్రేట్. ఇట్ ఈస్ బికాస్ ద రెయిన్ లాడెన్ monsoon winds coming from the Arabian Sea pass over this desert unchecked. Okay, a desert is a flat area covered with thick sheet of loose sand. ఏంటి డెజర్ట్ ఎలా ఉంటుంది? ఇట్స్ టోటల్లీ ఇస్ కవర్డ్ విత్ ఫ్లాట్ సర్ఫేస్ అండ్ థిక్ షీట్. ఫ్లాట్ సర్ఫేస్ కొని థిక్ షీట్ ఆఫ్ లూజ్ శాండ్, అంటే ఇసుక మొత్తం టోటల్గా ఇసుకతో కవర్ చేసి ఉంటుంది. హాట్ అండ్ డ్రై winds blow here. So the other names to the Great Indian Desert are Western Desert and Sahara Desert. What is that? The Great Indian Desert is another name is the Western Desert or Sahara Desert. Now next one, oasis. An oasis is a fertile spot in the middle of a desert. సో టోటల్ ఇసుకతో కవర్ చేసినప్పుడు ఎక్కడో ఒక సమ్ ప్లేసెస్లో మిడిల్ ఆఫ్లో ఒక వాటర్ ఉండదు. సో మిడిల్లో టోటల్ ఇసుక ఉండి మధ్యలో వాటర్ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓసిస్. అండ్ ఓసిస్ ఆల్వేస్ కంటైన్స్ వన్ ఆర్ మోర్ springs. Oasis make it possible to survive lying tricks through the desert. In large deserts such as the Sahara, towns cluster around source of water such as oases and rivers. చాలా తక్కువ ఓసిస్ ఉంటాయి అండ్ చాలా తక్కువ రివర్స్ ఉంటాయి. బికాస్ అండ్ రెయిన్ ఫాల్స్ అనేవి డెజర్ట్లో చాలా తక్కువ కాబట్టి సో ఓసిస్ అనేవి ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తాయి. ఓసిస్ కానీ రివర్స్ కానీ సమ్ ప్లేసెస్ మాత్రం యూ కెన్ సీ. ఓకే, an oasis is actually spot in the desert where the elevation is low enough that the water table is right underneath the surface, resulting the preserves of springs. Even in near desert, it rains occasionally and this produces water table just below the bedrock, usually several hundred feet below the surface. చాలా లోతుగా
ఓసిస్ అనేవి ఉంటాయి. చాలా తక్కువ రెయిన్ఫాల్స్ ఉండడం వల్ల అక్కడ రెయిన్ వాటర్ సోర్సెస్ అనేవి చాలా తక్కువగా ఉండడం వల్ల ఓసిస్ కూడా ఎక్కడో కొన్ని ప్లేసెస్ మాత్రమే యూ కెన్ విజిబుల్. Sand is very porous, so most water runs right through it and down the bedrock. So sand is very porous. So ఎక్కువ శాండ్ ఉండడం వల్ల చాలా లోతులో వాటర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. Now this is our lesson number. What is our third lesson? The wasteland, a desert. Now this lesson is completed. After exam I will give class work on the third lesson. Now what is the portion for FA1 exams? First and second lessons, that is your portion for FA1 exams. Okay, in next class I will give FA1 revision in total bits, complete bits. Okay children, thank you.